ఎట్టకేలకు కాకినాడ పోర్టులో ఉన్నటువంటి స్టెల్లా ఎల్ పనామా నౌకకు సంబంధించినటువంటి వివాదం అయితే తెరపడనుంది. అలాగే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క స్టెల్లా నౌకలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని జిల్లా అధికారులతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి రావడం, అందులో పీడిఎస్ బియ్యం ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలోనే సీజ్ ద షిప్ అనే వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాకినాడ కేంద్రంగా పేదవాడికి అందవలసినటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది, విదేశాలకి తరలిస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే, అలాగే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకట్ట వేసేందుకు కాకినాడ పోర్టు, యాంకరేజ్ పోర్టు నుండి భారీ ఎత్తుగా ఆఫ్రికా దేశాలకైతే ఈ యొక్క రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అందులో రేషన్ బియ్యాన్ని అంతే గతంలో నాదెండ్ల మనోహర్ మంత్రి వచ్చి గతంలో సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోడలను కూడా సీజ్ చేశారు. తర్వాత పరిణామాలు చూసుకుంటే మళ్ళీ ఏదైతే సీజ్ చేసినటువంటి రైస్ ఏవైతే ఉందో మళ్ళీ ఈ యొక్క స్టెల్లా ఎల్ నౌక నుంచి అయితే మళ్ళీ విదేశాలకు తరలిస్తున్నారని సమాచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సన్మోహన్ వచ్చి అందులో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని గుర్తించడం జరిగింది. 640 టన్నుల పీడిఎస్ ఉన్నట్టుగా గుర్తించి అక్కడ సీలోనే షిప్ని అయితే నిలిచిపేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిన తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి రావడం, ఈ యొక్క అదే నౌకల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా పరిశీలించిన తర్వాత సీజ్ ద షిప్ అనే వ్యవహారం మొత్తం సంచలనంగా మారడమే కాకుండా ఆ యొక్క షిప్ అయితే ఆ యొక్క మాటతో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే సీలోనే ఈ యొక్క కాకినాడ పోర్టుకి 9 మైళ్ళ ఏదైతే నాసిక్ మైల్ ఏదైతే ఉందో ఆ యొక్క అందులో అయితే ఈ యొక్క షిప్ అయితే నిలిచిపోయి యాంకరేజ్ పోర్టులోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ అందులో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యానికి మళ్ళీ ఇంకా ఉన్నాయనే సమాచారంతోనే ఒక బృందాన్ని కూడా జిల్లా కలెక్టర్ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఒక టీంని ఏర్పాటు చేసి మళ్ళీ ఏదైతే స్టెల్లా L1 నౌకలో ఉన్నటువంటి షిప్ని అయితే తీసుకుని అందులో ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ అదనంగా మరొక 680 టన్నుల పీడిఎస్ ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో మొత్తం 1380 టన్నుల ఈ యొక్క ఏదైతే సమాచారం నేపథ్యంలోనే మొత్తం 1320 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నాయని ఆ యొక్క షిప్లో స్టెల్లా ఎల్ నౌకలో ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో షిప్ని అందులో నిలిపేసిన తర్వాత అధికారులు ఆ పీడిఎస్ వెళ్తున్నటువంటి బియ్యాన్ని అందులో అప్పటికే 38,000 టన్నుల పీడిఎస్ అందులో ఉన్నటువంటి బియ్యాన్ని అయితే మొత్తం బాయిల్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు, మొత్తం 38,000 టన్నులు అయితే అందులో అప్పటికే లోడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటు ఈ యొక్క పీడిఎస్ బియ్యం ఏదైతే ఉన్నాయో అదనంగా 1320 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నట్టుగా అయితే గుర్తించిన నేపథ్యంలో వాటిని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్టెల్లా ఎల్ నౌక అయితే కదిలించేందుకు మొత్తం అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పాలి. ఏదైతే అందులో ఉన్నటువంటి 1320 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని అయితే తీసుకొచ్చేందుకు అధికారులు అయితే మొత్తం సన్నద్ధమయ్యారు. గత వారం రోజుల క్రితం అయితే షిప్ను తీసుకొచ్చేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతోనే తుఫాను కారణంగా అలల ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే తీసుకొచ్చేందుకు అంతరాయం కలిగినప్పటికీ ఎట్టకేలకైతే స్టెల్లా ఎల్ నౌక నుంచి అయితే పనామా నౌక నుంచి మొత్తం 1320 టన్నుల పీడిఎస్ రైస్ని అయితే ఈ యొక్క బార్జిల్లో నింపి ఇప్పుడే యాంకరేజ్ పోర్టుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే మనం చూస్తున్నటువంటి రైస్ని చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే స్టెల్లా ఎల్ నౌక నుంచి భారీ ఎత్తున తీసుకొచ్చినటువంటి పీడిఎస్ బియ్యం ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే 1320 టన్నుల మెట్రిక్ టన్నుల ఈ యొక్క పీడిఎస్ రైస్ వీటినే ఆ నౌక నుంచి అయితే వేరు చేసి గత వారం రోజులుగా అక్కడ నుంచి తీసుకుని వచ్చేందుకు మొత్తం చాలా అధికారులు అయితే చాలా శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన వాతావరణం కూడా అనుకూలించకపోవడం నేపథ్యంలోనే వెళ్ళినటువంటి బార్జ్ ఏదైతే ఉందో బార్జ్ అయితే అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు. మరో పక్కన తీసుకొచ్చినటువంటి ఏవైతే ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని రెండు క్రేన్ల సహాయంతోనే ఈ యొక్క బార్జీ నుంచి బయటకు తీసుకొచ్చి మరొక లారీలో లోడ్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా మొత్తం ఏదైతే ఈ యొక్క స్టెల్లా ఎల్ నౌక నుంచి అయితే రేషన్ బియ్యాన్ని అయితే తీసివేసిన తర్వాత దాన్ని పంపించేందుకు అలా ప్రధానంగా స్టెల్లా ఎల్ నౌక వచ్చి 48 రోజుల పైన అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పరిణామాలు కూడా అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నిలిచిపోయినటువంటి షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ని పంపించాలంటే అందులో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని తీయాలంటూ అధికారులకైతే ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అందులోంచి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించి ఇప్పుడే యాంకరేజ్ పోర్టుకి చేరుకున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇవే మొత్తం నిన్న ఒక ఏదైతే ఆ బార్జీలో నిన్న 700 టన్నుల సంబంధించినటువంటి బార్జీ ఒకటి వచ్చింది. ఈరోజు చూసుకుంటే మొత్తం 620 టన్నుల బార్జీ ఒకటి వచ్చి బార్జీ నుంచి అయితే బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏ విధంగా ఇందులో వచ్చినటువంటి ఏదైతే ఆ షిప్ నుండి స్టెల్లా ఎల్ నౌక నుంచి వచ్చినటువంటి పీడిఎస్ బియ్యం మొత్తం అన్నీ కూడా చూడవచ్చు.
ఇవి గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క షీలోనే స్టెల్లా ఎల్ నౌకలో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం మొత్తం అన్నీ కూడా ఇందులో అధికారుల బృందం వెళ్ళి గుర్తించిన తర్వాత అదనంగా మరొక 680 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నాయని గుర్తించారు కమిటీ. మరో పక్కన ముందుగా జిల్లా కలెక్టర్ 620 టన్నుల పీడిఎస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే అవి 640 టన్నులతో పాటు ఈ మరొక 680 టన్నులు మొత్తం చూసుకుంటే 1320 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నాయని అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే వాటిని తీసుకుని వచ్చి తర్వాత మాత్రమే షిప్ కదలాలంటూ కదిలే విధేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరిగాయో. మరో పక్కన ఎక్స్పోర్ట్దారులు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి బియ్యాన్ని మాకు షిప్పు అద్దెకు తీసుకొచ్చాం. ఆఫ్రికా ఏదైతే పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి షిప్పుని అయితే మాకు రోజుకి భారీగా $25 పైనే ఇక ప్రధానంగా షిప్కి సంబంధించినటువంటి వీటికి సంబంధించిన వ్యవహారం చూసుకుంటే భారీగా మాకు ఖర్చు అవుతుందని కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా గమనించాం. ఈ నేపథ్యంలో పీడిఎస్ నుంచి అయితే బయటికి తీసుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేందుకు బియ్యం మళ్ళీ తరలి వెళ్లేందుకు చూస్తున్నాం. మనం చూడొచ్చు ఈ యొక్క బియ్యాన్ని ఏ విధంగా క్రేన్ల సహాయంతో ఈ రేషన్ బియ్యాన్ని క్రేన్ సహాయంతో బార్జీ నుండి బయటికి తీసుకొచ్చి ఇక్కడ పక్కన ఉన్నటువంటి గొడవంలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మనకి ప్రధానంగా వీటి మీద గత కొన్నాళ్ళ నుంచి కూడా వివాదం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మొత్తం వచ్చే అందులో షిప్ నుంచి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వాటిని అయితే చూడొచ్చు. ఈ బార్జీలో మనకి మరో పక్కన ఇదొక బార్జీ అయితే మనకి మరో పక్కన ఇందులోనే మరొక సెక్షన్ చూడొచ్చు 610 టన్నులు. అంటే ఇక్కడ 310 తెలిపి మొత్తం 620 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని ఉన్నటువంటి బార్జీది. ఇది నిన్నటి వరకు కూడా షీలోనే ఇవన్నీ బార్జీలన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వాటిని తీసుకువచ్చిన తర్వాత క్రేన్ల సహాయంతో ఏ విధంగా ఒడ్డుకి చేరుస్తున్నారో మనకు చూడొచ్చు. మరో పక్కన వాటిని తీసుకొచ్చి ఈ బార్జు నుండి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. బార్జు నుండి వేరు చేసి ఒడ్డుకి తీసుకెళ్ళి అక్కడ నుంచి మరి లారీలో తీసుకెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ ఏదైతే గొడవ ఉందో గొడవకి అయితే చేస్తున్నటువంటి కార్మికులు మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే మొత్తం ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరో పక్కన ఈ బార్జ్ ఎప్పుడు వెళ్ళింది, ఈ యొక్క షీలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సంబంధించినటువంటి ఈ యొక్క ఇందులో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న మంది యజమానులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఈ బార్జ్ అక్కడ స్టెల్లా షిప్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు ఇవన్నీ కూడా రావాలని? మాకైతే 15 రోజుల క్రితం చెప్పారండి. బార్జీ లీజుకి తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్నారు 15 రోజుల క్రితం. వాతావరణం అనుకూలించక మేము వెళ్ళలేదు. వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి వచ్చేసాం. వాతావరణం అక్కడ సముద్రంలో తుఫాను ప్రకారంగా గత 2 రోజుల క్రితం మళ్ళీ వెళ్ళాం. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు దించుకున్నాం సరుకు. అంటే ఎలా ఇందులో మొత్తం బార్జీలో ఎంత లోడ్ పడుతుంది, ఎన్ని టన్నులు పడుతుంది? ఇందులో అయితే 842 టన్నులు పడుతుంది లోడ్ మొత్తం. మాకైతే 620 టన్నులు వేసుకురమ్మని మాకు చెప్పారండి. మా ముందు బార్జీ ఇంకో బార్జీ ఉంది. ఆ బార్జీకి అయితే 700 టన్నులు చెప్పారు. మొత్తం 1320 టన్నులు వేసుకురమ్మని చెప్పారండి. ఇప్పుడు ఆ స్టెల్లా ఎల్ నౌక నుంచి ఈ బార్జీలో నింపడానికి ఎంతమంది పనిచేశారు, ఎన్ని రోజులు పట్టింది మొత్తం? మాకైతే వెళ్ళి రావడానికి అయితే 2 రోజులు పట్టిందండి సమయం. అక్కడ మన లోడింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఒక రోజు పడుతుందండి అన్లోడ్ చేసుకోవడానికి. మాకు అక్కడికి వెళ్ళి రావడానికి అయితే 2 రోజులు బాగానే ఉన్నామండి. మేము వెళ్ళడం అయితే అక్కడికి 20 మంది వెళ్ళామండి లోడింగ్ బార్జీ మీద. ఎందుకంటే తుఫాన్ కారణంగా వాతావరణం అనుకూలించలేదా మీకు? ఈ బార్జీ మీద స్టాఫ్ అయితే 20 మంది ఉంటామండి. మొన్న ఫస్ట్ 15 రోజుల క్రితం ఇచ్చినప్పుడు అయితే అప్పుడు తుఫాను వాతావరణ హెచ్చరికలు ఉండడం వల్ల మేము లోపలికి ఎలా చేయలేదండి. దానివల్ల మొన్న 2 రోజుల క్రితం వెళ్ళి వేసుకుని వచ్చామండి. అక్కడ 2 రోజులు ఉండి సరుకు దింపుకుని నిన్న వచ్చామండి. నిన్న ఉదయం వచ్చామండి దగ్గరికి. ఈరోజు ఇది వచ్చింది మొత్తం అన్ని కూడా దింపేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇందులో 310 టన్నులు అండి. ఇందులో 310 టన్నులు, ఇందులో 310 టన్నులు, మొత్తం 620 టన్నులు మేము వేసుకొచ్చామండి. నిన్న మాకన్నా ఒక ముందు బార్జీ ఒకటి వెళ్ళింది, అది 700 టన్నులు వేసుకొచ్చిందండి. మాకు 2 బార్జీలకి సరుకు వేసుకురమ్మని చెప్పారు. 2 బార్జీల సరుకు వేసుకొచ్చాము. అన్నిటికి కలిపి ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు పనిచేశారు అందులో? మొత్తం అయితే మా బార్జీకి అయితే 20 మంది అండి. దానికైతే ఒక 24 మంది, మొత్తం 44 మంది పనిచేసామండి కూలీలు. మొత్తం 2 రోజులు అక్కడే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 24 గంటలు పడుతుందండి. నిన్న ఉదయం వచ్చాం, ఇప్పుడు దాకా ఇంకా అవ్వలేదండి.
మాకైతే మొత్తం వెళ్ళి తీసుకురావడానికి 2400 ఎంత ఇస్తున్నారు అంతే రోజు కూలి. అంతేనా? అంతే అండి, 2400. 2400. అంటే ఇప్పుడు సాధారణంగా మొత్తం అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా పైకి ఎక్స్పోర్ట్ అవ్వడం చూసాం ప్రతిదీ కూడా, కానీ ఇది ఇక్కడ నుంచి దింపడం అనేది ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అంటారా? ఇంతవరకు కూడా మేము ఎప్పుడు లోడింగ్ చేయడమే తప్ప అన్లోడింగ్ ఎప్పుడో వర్షాల్లో తుఫాన్లో గల కెరటాలకి తడిచిపోతే తప్ప దించడం ఇలాగా ఎప్పుడు అన్లోడింగ్ చేయడం ఇది బియ్యం అనేది లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి లోపలికి వెళ్ళటం ఇట్లా పెట్టుకోవడం మరి ఎప్పుడు చరిత్రలో చూడలేదు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మరి ఆయన వచ్చి మరి లోపల సముద్రంలో సీలో కెరటాలు గట్టిగా ఉంటాయి, ఎందుకంటే మనం వెళ్ళినా వాంతులు అయిపోతాయి అటువంటి కెరటాలు అలాగా వెళ్ళి పడిపోతాయి. అలాంటి దాంట్లోకి వెళ్ళి మరి బియ్యం పట్టుకున్నారంటే గ్రేటే కదండి, చాలా గ్రేట్. మామూలు బియ్యం వెళ్తుంటాయి కదా, రేషన్ బియ్యం కూడా వెళ్ళిపోయి ఎప్పుడు దాకా కార్మికులు అండి ఏ బియ్యం వెళ్తున్నాయి ఏంటంటే తెలియదు మాకు. బాధ్యపరంగా వచ్చి లోడ్ చేసుకుని అట్టుకెళ్ళి అక్కడ అప్ చెప్పామంటారు, అప్ చెప్పాం అంతవరకే, అంతే తప్ప ఇందులో ఏ బియ్యం ఉన్నాయి ఏంటి అనేది మాకు తెలియదు. సర్వేలు వాళ్ళు తెలిస్తే మరి ఇంతవరకు కూడా ఎవరిని చూడలేదండి ఇంతవరకు. ఇలా ఇక్కడ అందరూ కార్ల మీద వెళ్ళిపోయే వాళ్ళే తప్ప దిగి బోట్ల మీద వచ్చి సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఓకే, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ బోట్లో ఇక్కడ పనిచేస్తున్నారు? నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను నేను. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి. నాకు 16 సంవత్సరాల్లో ఇక్కడ వచ్చాను. అప్పుడు పోర్ట్ ఏం డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి నేను పడవలు ఉన్నప్పటి నుంచి ఉన్నాను. బాజీ ఈ మధ్యలో కట్టారు పడవలు, పాత పడవలు, చెక్క పడవల మీద కూడా నేను నాళ్ళేసాను. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ బార్జీలు అన్నీ కూడా ఇప్పుడు మనకి షిప్లో దింపేటప్పుడు ఎలా ఉంది అక్కడ స్టెల్లా దాంట్లో ఇందులో లోడింగ్ చేయడానికి ఎలా ఉంది అక్కడ పరిస్థితులు? మనకి ఎప్పుడైనా సరే లోడింగ్ అంటే మనకి ఇక్కడ వేసేస్తారు చెక్కాల్లో, అక్కడ లోడింగ్ ఫ్రీగా అయిపోద్దండి. ఇప్పుడు అక్కడ లోడింగ్ చేసి రావడం అంటే కొద్దిగా కష్టమైన పని అండి. కెరటాలలో మనం సబ్బిగా సర్దుకోవడం అందుకే లేట్ అయింది సార్. అక్కడ 2 రోజులు పట్టిందండి. మామూలుగా అంటే ఒక 12 గంటల్లో అయిపోద్దండి. మేము లోపలికి వెళ్ళి 12 గంటల వర్క్ చేస్తే అక్కడ బాజీ ఖాళీ అయిపోద్ది. అలాంటిది 2 రోజులు అక్కడే మేమే వండుకొని తిని వచ్చాం సార్. అంటే మనకి బార్జ్ అప్పుడు ఏదైతే బార్జ్ ఉందో అక్కడ ఉన్న స్టెల్లా షిప్ ఉంది కదా, అది ఎక్కడికి వెళ్ళాలి అసలు వాస్తవానికి? అది మరి ఎక్కడికి వెళ్ళాలనేది మాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదండి. మామూలుగా మనం సరుకు తీసుకెళ్ళినంతవరకే అది దాన్ని ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది మనకైతే తెలియదండి. మనం బాజీ వరకు అందులో 38,000 టన్నులు వేసారు అప్పటికి, ఇప్పుడు తీసేసారు. మిగిలిన కూడా నింపిన తర్వాత వెళ్తుంది అంటున్నారు, అది ఏంటి? అవునండి, మళ్ళీ అదే వాడికి కూడా మళ్ళీ ఎక్స్పోర్ట్ అవుతుందండి. మళ్ళీ సరుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది లోడ్ అయ్యే వరకు ఎక్కడే ఉంటుందట. అది ఇంకా లోడ్ చేసుకుని ఫుల్గా వెళ్తుందండి. దాని కెపాసిటీ మొత్తం లోడ్ చేసుకుని వెళ్తుందట. మరి ఏ బియ్యం వెళ్తాయి అనేది మాకు తెలియదు. ఇది చూస్తున్నాం. మనకి ప్రధానంగా మనకి వాస్తవానికైతే ఇది గత కొన్ని రోజుల కింద అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్ళినటువంటి బాధ్యులు అయితే అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అయితే గత 24, 23వ తేదీల్లో అయితే భారీగా తుఫాను హెచ్చరికలు అయితే జారీ చేశారు, కానీ సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెళ్ళినటువంటి 2 బాధ్యులు అయితే దాన్ని షిప్ తీసుకురావడానికి అయితే వెళ్ళిన నేపథ్యంలో అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్ళినటువంటి బాధ్యులు అయితే 2-3 రోజులు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. మొత్తం 2 బాధ్యులు అయితే వెళ్ళాయి. ఒకటి 700 టన్నులు, అలాగే మరొకటైతే 620 టన్నులకు సంబంధించిన బార్జీలు. మొత్తం 1320, మొత్తం చూసుకుంటే 1320 టన్నుల ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని గుర్తించిన నేపథ్యంలోనే వాటి నుంచి వేరు చేసి మళ్ళీ ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి బార్జీలోని ఈ యొక్క బియ్యాన్ని అయితే మళ్ళీ తీసి ఇందులో వేస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళు లోడింగ్ చేస్తున్నారు. వీటిపై వేసిన తర్వాత తాళ్ల సహాయానికి బదిలీ కట్టి ఇందులోంచి మళ్ళీ వేరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. దీన్ని అయితే మళ్ళీ తీసి ఒడ్డుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మనకి చూసుకుంటే ఏదైతే మనకి ఈ స్టెల్లా నౌక వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే గత కొన్నాళ్ళ నుంచి కూడా కాకినాడ కేంద్రంగానే ఈ యొక్క వివాదం అయితే నెలకొంటుంది. ఈ యొక్క కాకినాడ యాంకరేజ్ పోర్టు ఇక్కడ నుంచి వెళ్ళి స్టెల్లా నౌకలో సాధారణంగా మొత్తం అన్ని కూడా లోడింగ్ అయిన తర్వాత 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే లోడింగ్ చేశారు. అందులో పీడిఎస్ బియ్యం 1320 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్న నేపథ్యంలో వాటిని అయితే అధికారులు గుర్తించి వాటిని తిరిగి తీసుకుని ఇప్పుడు ఒడ్డుకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత అందులో 38,000 టన్నుల తర్వాత 19,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే లోడింగ్ చేయాలి. ఎవరైతే ఎక్స్పోర్ట్దారులు ఉన్నారో నౌకని ఏదైతే స్టెల్లాయల్లో షిప్ని అయితే అద్దెకి తీసుకొచ్చుకున్నారు వాళ్ళంతా కూడా గతంలో షిప్ సముద్రంలోనే 48 రోజుల పైన ఉండిపోయిన నేపథ్యంలోనే వాళ్ళ
అది గతంలోనే వెళ్ళి పోర్టును కూడా ఆశ్రయించారు. రోజుకి 25,000 డాలర్ల ఖర్చు అవుతూ అక్కడ ఉన్నటువంటి రోజు దానికి సంబంధించినటువంటి రెంటల్ ఖర్చు అయితే అవుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎవరు కడతారని కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్దారులు కూడా కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అందులోనే సీజ్ ద షిప్ అనే నేపథ్యంలో అక్కడ గత కొన్నాళ్ళ నుంచి కూడా నిలిచిపోయిన వ్యవహారంతోనే ఓ పక్కన ఎక్స్పోర్ట్దారులు కూడా దీనిపై కోర్టును ఆశ్రయించడం ఓ పక్కన అయితే ఇక్కడ ఒక కమిటీని వేసి ఇంకా పీడిఎస్ బియ్యాన్ని గుర్తించి 1320 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టుకి ఈ యొక్క బార్జీల ద్వారా తిరిగి తీసుకొస్తున్నారు. ఇది ఇక్కడ అరుదుగా జరిగే దృశ్యం ఏంటంటే ఇక్కడ నుంచి భారీగా మరో పక్కన ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ మరో పక్కన లారీల నుంచి బార్జిల్లో మొత్తం భారీ ఎత్తునైతే లోడింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఈ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏదైతే ఈ యొక్క యాంకరేజ్ పోర్టు నుంచి ఆ సీలోంచి వచ్చినటువంటి బియ్యాన్ని ఈ విధంగా దింపి ఒడ్డుకు చేర్చి మళ్ళీ గోడౌన్లో చేర్చడం ఇదే మొదటిసారిగా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనకి అంటే సాధారణంగా ఈ పీడిఎస్ బియ్యం వచ్చిన నేపథ్యంలోనే వీటినైతే తీసుకువెళ్తున్నారు. ఇక్కడ బార్జు ఓనర్ ఉన్నారు, మాట్లాడదాం. ఈ బార్జు ఎవరిది? ఇది ఓనర్ గారు. మేము దీంట్లో పని చేస్తాం. మేము దీది సీటు కొనుక్కుంటాం. ఎవరైనా కొనుక్కుంటే ఎక్కాల, కొనుక్కుంటే ఎక్కి పని చేస్తూ ఉంటాం. నేను సుమారు ఎక్కే 12 సంవత్సరాలు అవుతుంది. ఆ 12 సంవత్సరాల నుంచి కూడా ఆ రేటే, పూలో రేటు పెరుగుతలేదు. మీరు సీలో తీసుకురావడానికి వెళ్ళి ఎన్ని రోజులు ఉండిపోయారు? తీసుకురావడానికి వెళ్ళేది 4వ రోజు. అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు. మాకు అదే కిరా, రేటు పెరగదు. మా కూలీలు అంటే 22 మంది. 22 మంది కూడా ఇక్కడ సరుకు పట్టుకెళ్ళి అక్కడ సరుకు అప్పచెప్పి ఖాళీగా రావాలి. వస్తే మాకు అదే కూలు. 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు. మా కష్టానికి రేట్లు పెరుగుతున్నాయి. మీకు రోజుకి ఎంత వస్తుంది? ఒకవేళ వీటిని దించడానికి వెళ్ళిపోయారు, సముద్రం బాగోలేదని ఆగిపోయారు కదా, రోజుగానే ఉండదన్న. ఒక టిప్పు, ఆ టిప్పు అప్పచెప్పి రావాలి. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు. అయ్యే డబ్బులు. మేము రేట్లు కూడా పెరుగుతలేదు. చూడొచ్చు మొత్తం ఆ రైస్ని అయితే ఏ విధంగా వీళ్ళు ఈ యొక్క క్రేన్ల సహాయంతో భారీ ఎత్తున ఒక విధంగా టన్నుల కొలది బేర్చి ఈ విధంగా పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మేము చూడొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా రేషన్ బియ్యం నేపథ్యంలోనే బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు పరిశీలించిన తర్వాత ఉన్నటువంటి బియ్యంతో పాటు గతంలో కలెక్టర్ జిల్లా కలెక్టర్ సాన్మోహన్ సీజ్ చేసిన బియ్యం మొత్తం అన్నీ కలిపి మొత్తం 1320 టన్నుల బియ్యాన్ని కూడా ఒడ్డుకి తీసుకుని వచ్చి ఏదైతే యాంకరేజ్ పోర్ట్ నుంచి మళ్ళీ అక్కడ లోడింగ్ చేస్తూ మరో పక్కన అక్కడ చేర్చడం, మరో పక్కన చూడొచ్చు కూలీలు ఏ విధంగా ఆ లోడింగ్ చేస్తున్నారు అనేది మనకు చూడొచ్చు. కూలీలు లోడింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మరో పక్క చూస్తున్నాం. ఒక యుద్ధ ప్రాతిపదికనైతే మొత్తం అన్నీ కూడా లోడింగ్ చేసి ఈ విధంగా మళ్ళీ తిరిగి గొడవంలో దాన్ని అన్ని కూడా భద్రపరిచేందుకు మొత్తం ఈ విధంగా అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎట్టకాలకైతే స్టెల్లా L1 నౌక ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క గత కొన్నాళ్ళ నుంచి కూడా దీనికి సంబంధించిన వివాదం అయితే నలుగుతుంది. ఎట్టకేలకు షిప్ ఆగిపోవడంతో మరొక విధంగా వివాదం అయితే నలుగుతుంది. ఈ విధంగా దీనికైతే ముగింపు పలికే దిశగా అయితే ఈ యొక్క స్టెల్లా L1 సంబంధించినటువంటి షిప్కి సంబంధించినటువంటి వివాదం అయితే మరి కొన్ని రోజుల్లోనే వివాదం ముగియబోతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని బయటికి తీసేసిన నేపథ్యంలోనే వాటిని మళ్ళీ ఏదైతే మిగిలిన 52,000 మెట్రిక్ టన్నుల లోడింగ్ చేయాలి. అది పశ్చిమ ఆఫ్రికా దేశాలకైతే వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే వాటిని ఫిల్ చేసిన తర్వాత స్టెల్లా L నౌకకైతే తిరిగి ఆ యొక్క దేశానికి వెళ్లేందుకు మరొక 26 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది దాదాపు వచ్చే నెలలో తీసుకుంటే 4-5 తేదీలో స్టెల్లా L నౌక వెళ్ళి తిరిగి బయలుదేరేందుకు ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి వెళ్లేందుకు మొత్తం అధికారులకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని తొలగించారు కాబట్టి ఆ షిప్ మీద వివాదం అయితే తొలగింది. అంటే సీజ్ ద షిప్ అనే వ్యవహారంతోనే అక్కడ ఉన్నాళ్ళు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ షిప్లో ఉన్నటువంటి పీడిఎస్ బియ్యం తీసిన తర్వాత ఇప్పుడంతా కూడా ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన నేపథ్యంలో ఈ యొక్క మిగిలిన అందులో ఉన్నటువంటి రా రైస్ కావచ్చు, బాయిల్డ్ రైస్ కావచ్చు, మిగిలినవన్నీ కూడా అందులో ఏదైతే ఫిల్ చేసిన తర్వాత ఈ నెల 4వ తేదీన లేదా 5వ తేదీన ఈ యొక్క షిప్ క్లియర్ కట్గా వెళ్ళే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. దానికైతే పశ్చిమాసియా దేశాలకైతే ఇక్కడ నుంచి 5వ తేదీన బయలుదేరితే మళ్ళీ 26వ తేదీ వరకు కూడా 26వ తేదీ 27వ తేదీ వచ్చే జనవరి 27వ తేదీకైతే పశ్చిమ ఆఫ్రికా దేశాలకైతే
ఆ బియ్యం ఏదో స్టెల్లా ఎల్ నౌకైతే వెళ్ళబోతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తం మీద కాకినాడ కేంద్రంగా గత కొన్నాళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఈ సీజ్ ద షిప్ వ్యవహారం అయితే ఎట్టకేలకైతే ఈ యొక్క ముగింపు పలికేందుకు కూడా అధికారులు ఇవి తీసుకొచ్చిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే దీనిపై ముగింపు పలకనున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏది ఏమైనా స్టెల్లా ఎల్ సీజ్ ద షిప్ వ్యవహారం ఈ యొక్క రేషన్ బియ్యం బయటికి తీసుకొచ్చిన నేపథ్యంలో తిరిగి షిప్ ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు ఈ యొక్క ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యి 4-5 తేదీల్లో జనవరి 4-5 తేదీల్లో ఈ యొక్క షిప్ స్టెల్లా ఎల్ షిప్ అయితే వెళ్ళనుందని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.